నమస్కారం, ఎల్ఆర్డి న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ. బోయినపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ గ్రామ సభలు. విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించిన పోలీసులు. చీకోడు గ్రామంలో గ్రామ సభ నిర్వహించిన అధికారులు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీ బద్దిపోచమ్మ ఆలయానికి మంగళవారం భక్తులు బోనాల నైవేద్యాలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయం రద్దీగా మారింది. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన పథకాల అమలుకై గ్రామ సభ నిర్వహించారు. తహసీల్దార్ సురేష్, మండల స్పెషల్ అధికారి శ్రీలత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి విచ్చేసి గ్రామ కార్యదర్శి నేతృత్వంలో పథకాల అర్హులైన జాబితాను గ్రామ సభలో ప్రకటించారు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో 101 మంది లబ్ధిదారులను ప్రకటించగా ఎక్కువగా అనర్హులకు వచ్చాయని సభ రభసగా మారింది. వెంటనే తహసీల్దార్ సురేష్ పూర్తి ప్రకటన కాలేదని మళ్లీ సర్వే చేయించి అర్హులైన లబ్ధిదారులకే ఇస్తామని తెలపడంతో గ్రామస్తులు శాంతించారు. గ్రామంలో 4 పథకాలను రాని వారు ఉంటే మళ్లీ అప్లై చేసుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో భాగంగా పేదలకు అందిస్తున్న పథకాలన్నీ నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి పథకాలు అందిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కొప్పు రమేష్, సింగిల్ విండో డైరెక్టర్ కరెట్ల కొండలరెడ్డి, మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కుప్పు అంకిత, తేజేశ్వర్, పల్లె మౌనిక, రమేష్, పల్లపు చందన, పల్లపు రాజు. చేసుకోండి. తీసుకున్న 4 ప్రోగ్రాంలు కూడా అందరికీ జాబితా చదవడం జరిగింది. ఇంకా ఒక జాబితా ఉంది, రైతు ఆత్మీయ భరోసా, అది కూడా ఇప్పుడు మీకు వినిపిస్తారు. ఈ 4 ప్రోగ్రాంలకు సంబంధించి కూడా ఎవరైతే లిస్ట్లో ఉన్నారో వాళ్ళు ఏమన్నా వాళ్ళ గురించి ఏదైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పండి. అంతేకాకుండా లేని వాళ్ళు వాళ్ళకు కూడా అవకాశం ఉంది. వాళ్ళు ఎలిజిబుల్ ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా మీరందరూ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అందరూ దరఖాస్తు చేయాలి. ఈ 4 ప్రోగ్రాంలు రైతు భరోసా కావచ్చు, రైతు ఆత్మీయ భరోసా అది కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఏదైనా కూడా దాచుకొని ఇచ్చేది లేదు. ఎవరైతే పేదోళ్ళు ఉంటారో ఆ పేదవాళ్ళకి ఇల్లు ఇస్తాం. రైతు భరోసా కూడా, రైతు బాగా కూడా వ్యవసాయదారుడు వాళ్ళకు ఉన్నోరికే లాభమైంది. గుట్టలు, భూములు, చెట్లు, ఊళ్ళో ఇల్లు అయితే అమ్మినాక కూడా ఊళ్ళో పైసలు ఇచ్చారు. ఆ పైసలు ఇస్తే మన అందరి పైసలు పోతే అలా లేనోళ్ళ పైసలు కూడా ట్యాక్సీలలో కడితేనే ఉన్నోరికి రైతు బంధు కానీ రైతు భరోసాలు ఇవన్నీ కూడా ఇది ఏమైనా ప్రభుత్వం ఇస్తుందంటే స్కీము మన అందరి పైసా ఉండాలి. కాబట్టి అన్యాయంగా ఎవరు కూడా ఇచ్చే అవకాశాన్ని మనం కల్పించద్దు. ఒకవేళ కల్పిస్తే మనం బాగా తప్పించడం అవుతాం. కాబట్టి ఎవరెవరు అనర్హులు బాగా భూమి మాత్రం ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూమి లేని పేదలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తే మీరు అప్లై చేసుకోండి. ఇప్పుడు రాకపోతే అన్న నా పేరు లేదని తొందరపడాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు కూడా 10 ఏళ్ళ పిల్లలు ఉంటే కిందటేనని వాళ్ళు ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులా లేదు. మీ అందరూ కూడా ఇంకా రాని వాళ్ళు కూడా ఉంటే ఒకవేళ దూర ప్రాంతం వల్ల కొన్ని టిక్లు చేయంగా మనం ఇంట్లో ఒక పిల్లగాని అన్నం తింటారు. కానీ ఇందిరమ్మ ఇల్లు కూడా ఇప్పుడు ఇల్లు కావాలని అందరూ టిక్ పెట్టారు. ఊళ్ళో టిక్ పెట్టారు. ఎందుకంటే వచ్చేది ఊడగొట్టదని ఆలోచన ఉండేది. పెట్టుబడి తప్పేం లేదు. కానీ పూర్తిగా లేని వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు చూస్తారు. ఎందుకంటే ఇవి ఇప్పుడు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బాధపడతారు. ఎందుకంటే లేని బాధగా మనకు తెలియదు, వాళ్ళకే ఉంటుంది లేని బాధ.
మీరు ఇక్కడ కార్యదర్శి గారికి మీరు అప్లికేషన్ పెట్టుకోండి. తప్పకుండా ప్రభుత్వము మీకోసం పనిచేయడానికి రేవంత్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని ఎంపీడీఓ జయశీల తెలిపారు. బోయిన్పల్లి మండలంలోని దేశాయపల్లి, కొత్తపేట, రత్నంపేట, రామన్నపేట, గుండనపల్లి, మార్లపేటలో ఇందిరమ్మ గ్రామ సభలు నిర్వహించారు. ఈ రోజు నుండి 4 రోజుల పాటు మండలంలోని 23 గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా లబ్ధిదారుల ఎంపిక కోసం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ జయశీల తెలిపారు. 4 పథకాల లబ్ధిదారుల పేర్లను సభలో చదివి వినిపించగా పేర్లు రాని లబ్ధిదారులు గ్రామ పంచాయతీలో మళ్లీ దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ జయశీల మాట్లాడుతూ ప్రభుత్వం ఈ నెల 26న నూతనంగా అమలు చేయబోతున్న 4 సంక్షేమ పథకాల అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు రాని లబ్ధిదారులు మళ్లీ గ్రామ పంచాయతీలో అప్లై చేసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసి గ్రామాల్లో లిస్టు విడుదల చేశామన్నారు. అతి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ప్రజాపాలన గ్రామ సభలో ముఖ్యమైనటువంటి పథకాలు, సంక్షేమ పథకాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అండ్ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఈ 4 అంశాల మీద నేడు బోయిన్పల్లి మండలంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మాన్యులు మన గౌరవ చొప్పదండి ఎమ్మెల్యే గారు శ్రీ మేడిపల్లి సత్యం గారి సూచనల మేరకు అన్ని గ్రామాలలో మేము గ్రామ సభలు నిర్వహించుటకు ఒక షెడ్యూల్ తయారు చేయడం జరిగింది. వీరి సారథ్యం లోపల ఈరోజు సుమారుగా 7 గ్రామాలలో గ్రామ సభలు స్టార్ట్ అయినాయి. మరి మార్నింగ్ ఒక సెషన్, ఈవినింగ్ ఒక సెషన్ లాగా మొత్తము మాకు 8 అంటే 4 టీమ్ లీడర్స్ గాను 8 గ్రామ సభలు ఈరోజు మనము నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ గ్రామ సభల్లో నేడు కొత్తపేట గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గ్రామ సభల్లో ప్రజలు, యువకులు, మీన్స్ అంటే వృద్ధులు, గ్రామ పెద్దలు, మహిళామణులు అండ్ బెనిఫిషరీస్ కూడా చాలా పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. దాదాపు సుమారుగా ఒక 300 మంది ఇక్కడ హాజరై వారి యొక్క అంటే మన ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాల పట్ల ఆసక్తితోని వచ్చి నిజంగా అంటే ఇది అర్హులైన వారి జాబితాను ఏ విధంగా చేద్దామని ఈ గ్రామ పంచాయతీ ఒక ప్రాథమిక ప్రభుత్వంగా, స్థానిక ప్రభుత్వంగా వాళ్ళు గ్రహించి ఇక్కడే ఒక న్యాయమైనటువంటి నివేదిక మనం తయారు చేసుకుందామని అందరూ కూడా ఉత్సాహంతో పాల్గొనడం జరిగింది. దీంట్లో భాగంగా మనకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో కొత్తపేట గ్రామం లోపల 18 మందిని మనము ఎంపిక చేయడం, మనకు వచ్చిన లిస్టు ప్రకారంగా ఎంపిక చేయగా దాన్ని గ్రామ సభలో ఆమోదించుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా రైతు భరోసాలో 13 మందిని ఎంపిక చేసి మనకు నివేదిక రావడంతో దాంట్లో మనకు ఒక ఎక్స్టెంట్లో అబ్జెక్షన్ చేయడం జరిగింది. అది కూడా మనకి ఎవరంటే దేవనపల్లి జంపయ్య అనేది 24 గుంటలు కాదు, మాకు ఇంకా కొంత తక్కువ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఇందిరమ్మ ఇండ్లలో మనకు 85 మంది ఒక జాబితా, 35 మంది ఒకటి. అంటే దీంట్లో ఇంటి స్థలం కలిగిన వాళ్ళ జాబితా ఒకటి, ఇంటి స్థలం లేకుండా కూడా అర్హులైన వాళ్ళ జాబితాను మనకు కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఒక్కొక్క లబ్ధిదారుడి పేరును, వాళ్ళ ఇంటి స్థితిని కూడా మనము ఇక్కడ గ్రామ సభల్లో వ్యక్తుల వారీగా, లబ్ధిదారుల వారీగా మేము చదివి వినిపించడము, ఒక్కొక్కరిది అభ్యంతరం ఏదైనా ఉంటే అప్పుడే మేము నోట్ చేసుకోవడం కూడా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో మండలంలోని 6 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్లను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి చేతుల మీదుగా పంపించేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తూ ప్రజాపాలన అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజిరెడ్డి, మల్లేశం, ఆంజనేయులు, మిడిదొడ్డి భాను, కొమరయ్య, రెవెన్యూ సిబ్బంది నరేష్ పాల్గొన్నారు. సంబంధించిన యువతిలు ఎవరైతే ఉన్నారో వారి పెళ్లి అనంతరం మరి షాదీ ముబారక్ 1,16,000 రూపాయల కోసం అప్లికేషన్ పెట్టుకోవడం, మరి ఈ ప్రభుత్వం ముస్తాబాద్ మండలానికి సంబంధించిన 6 ముస్లిం మహిళలకు మరి 1,16,000 చొప్పున మరి 6 కూడా 6 లక్షల రూపాయలపై చిలుకు రూపాయలు ఈరోజు చెక్కులు అందించడం జరిగింది. మరి మిగతాయి కూడా కొన్ని వచ్చేది ఉంది, వాటిని కూడా అందిస్తాం. మరి ఈ ప్రభుత్వం రాగానే మరి పేద ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళందరి కోసం కూడా కూడు గుడ్డ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మరి రేషన్ కార్డు కూడా పూర్తిగా అర్హులైన వారందరూ కూడా రేషన్ కార్డులు ఇచ్చి పేద ప్రజలకు ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఓవైపు, అభివృద్ధి ఓవైపు 2 వారి జోడి గుర్రాలపై ఈ ప్రభుత్వం స్వారీ చేస్తూ ఉంది. తప్పకుండా ప్రజలకు కావాల్సినటువంటి కనీస వసతులు అన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి
మేము తెలియజేస్తా ఉన్నాం. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతా వారోత్సవాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ వీరప్రసాద్ మాట్లాడుతూ మైనర్ బాలురు వాహనాలు నడపకూడదని అన్నారు. ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రాజు, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. This is Vaishnavi, 9th standard from Krishnaweni Talent School. Today we got awareness of safety rules, which is conducted by CXR and staff. That I have learned on this safety rules programs. Don't drink and drive. Have to follow rules and regulations of traffic. Don't give bikes to minority people, which is an offence. Don't go in wrong roads. Thank you. Hello everyone, this is V. Reshma from 9th class studying in Krishnaveri Talent School. We got awareness about traffic rules that conducted by our CSR and traffic staff. Those are use helmet and license while driving. Don't cross over limits with your speed. Good afternoon to everyone. This is Shivatmika from Krishnaveri Talent School. We got awareness about traffic rules conducted by our CSR and traffic staff. We have to follow some rules and regulations while driving. Don't drink and drive. Don't go overspeed. Speed may thrills but it kills. Don't go in vehicle. Thank you. అంటే ఒక కృష్ణవేణి టాలెంట్ స్కూలే కాదు, అన్ని స్కూళ్ళల్లో కూడా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ అంటే చిన్నపిల్లలకి ట్రాఫిక్ అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి, ఇప్పుడు మేము చెప్పిన ట్రాఫిక్ నియమాలన్నీ మళ్ళీ మీరు మీ బ్రదర్స్కి, సిస్టర్స్కి, మదర్, ఫాదర్స్కి, మీ గ్రాండ్ పేరెంట్స్కి ఈ ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్పాలి. అదేవిధంగా అంటే ఈ మా ఎస్పీ గారి ఇనిషియేషన్లో భాగంగా కాకి కిడ్స్ అనే ప్రోగ్రామ్ కూడా మేము రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. కాకి కిడ్స్ కూడా అంతే. కాకి కిడ్స్ అంటే ఇప్పుడు మేము యూనిఫామ్ వేసుకున్నాం పోలీసు, మీరు వన్స్ మేము ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు కూడా పోలీసే. కాకి కిడ్స్ కూడా పోలీసే అంటే మీరేం చేయాలి, మేము చెప్పిన ప్రతిదీ కూడా నలుగురికి చెప్పాలి. నలుగురు అంటే ఎవరు చెప్తారు, మీ బ్రదర్స్కి, సిస్టర్స్కి, మీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్కి, మీ గ్రాండ్ పేరెంట్స్కి చెప్పాలి. ఇప్పుడు బండి ఫర్ సపోజ్ అంత దూరంలో ఉందనుకో, వాడు ఎంత స్పీడ్కి వచ్చినా మనం ఈ లోపల క్రాస్ చేస్తాం. అంటే మనకి కంఫర్టబుల్ జోన్లో ఉన్నప్పుడు మాత్రమే క్రాస్ చేయాలి. ఏం కాదులే అని క్రాస్ చేస్తే ఏమవుతుంది, యాక్సిడెంట్స్ అవుతాయి. ఇందులో ఇప్పుడు బైకుల మీద వచ్చేటోళ్ళు ఎవరు, రోడ్డు నియమాలు అంటే ట్రాఫిక్ రూల్స్ పాటించినట్ట. మరి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటి, మీరు వెళ్ళి మీ ఫాదర్ని అడగాలి, మీ మదర్ని అడగాలి, అమ్మ నన్ను నువ్వు రోడ్ డ్రాప్ చేస్తున్నావు కదా స్కూల్లో, నీకు లైసెన్స్ ఉందా, మన బండికి ఇన్సూరెన్స్ ఉందా, ఒకవేళ నీకో మనకో ఏదైనా అయితే తర్వాత మన మీద ఆధారపడ్డ మన ఫ్యామిలీకి ఏమైనా ఇన్సూరెన్స్ పైసలు, ఇంకేదైనా పరిహారమో, డ్యామేజ్ ఏదైనా జరుగుతుంది, ఏదైనా ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది, ఇంజూరీ అవుతుంది, వాటికి సంబంధించి ఏమైనా ఇన్సూరెన్స్ పైసలు రావాలంటే ఏముండాలా, బండి పేపర్స్ కరెక్ట్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, లైసెన్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్నాయా లేవా, అడుగుతారా అడగరా? తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వేములవాడ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగర వెంకట స్వామి పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలో పలు వార్డుల్లో లబ్ధిదారులకు 3,500 మందికి రేషన్ కార్డులు మంజూరయ్యాయి. అలాగే ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లికేషన్లు తీసుకున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నిత్యం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ ప్రజలతో మమేకమై పనిచేసే విధంగా వేములవాడ నియోజకవర్గానికి 100 కోట్లు తీసుకొచ్చిన ఘనత స్థానిక ఎమ్మెల్యేకే దక్కుతుందని నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకట స్వామి కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, పట్టణ కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. ప్రజాపాలనకు ఇచ్చేసినటువంటి మన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు, మాధవి మేడం గారు, అలాగే కౌన్సిలర్స్, అలాగే సీనియర్
కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వార్డు ప్రజలకు కూడా ఈ అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చిన మహిళలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంతకుముందే సర్వే జరిగింది. మరి సర్వేలో భాగంగా ఇప్పుడు ఎందుకు పెట్టినా అంటే ఎవరైనా అప్లై చేయని వాళ్ళకు ఈరోజు గవర్నమెంట్ 4 days 4 రోజులు టైం ఇచ్చింది. రేషన్ కార్డు లేని వాళ్ళు కానీ, ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్ళు కానీ, అలాగే ఈ 5 లక్షల రూపాయలది గృహ నిర్మాణానికి దాన్ని కూడా అప్లై చేసుకోవాలని వార్డు ప్రజలను కోరుతున్నాను. మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మా గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వేములవాడ పట్టణంలో ప్రజాపాలనలో భాగంగా ఈరోజు రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో భాగంగా మరియు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు ఈరోజు ఇళ్లను కేటాయించడంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క పథకాలను ఈరోజు 4 పథకాలను ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు వేములవాడ పట్టణ మున్సిపల్ పరిధిలో మరి మున్సిపల్ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహణ జరుగుతుంది. మరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రోజు ఒక 8 వార్డులతోటి ఉదయం ఒక 4 వార్డులు, మధ్యాహ్నం 3 గంటల నుంచి ఒక 4 వార్డులు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి గతంలో ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తులు ఇచ్చినారో, ఏదైతే రేషన్ కార్డుల కోసం కావచ్చు, ఇందిరమ్మ ఇండ్ల కోసం కావచ్చు, డబుల్ బెడ్రూమ్ల కోసం కావచ్చు, వాటిని ఈరోజు మరి లిస్టు చదివి ఎవరైతే అర్హులు కాబడినారో ఆ లిస్టు చదివే విధంగా ఈరోజు ప్రతి వార్డులో కొనసాగుతుంది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు మరియు ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. ఇలా పోయిన 10 ఏళ్లలో ఏ ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇవ్వలేని చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వంది. ఇలా మేము రాగానే ఇలా పోయిన ప్రభుత్వానికి ధనికంగా రాష్ట్రం ఇస్తే అప్పుల పాలు చేసిపోయి అనాథలుగా ఇలా రాష్ట్ర ప్రజలు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వంది. ఒక విషయం, కొంతమంది లబ్ధిదారులు అడుగుతారు, మేము స్లాబ్ వేసుకున్నాం, మాకు ఇల్లు లేని పరిస్థితిలో ఉన్నారు అని. స్లాబ్ వేసుకున్నా కూడా మళ్ళీ కట్టేందుకు 5 లక్షల విధానం ఇలా తీసుకొచ్చే విధానం ముందంజలో ఉన్నాయి. తప్పకుండా ఎవరు అధైర్యపడద్దు. ఇలా తప్పకుండా ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షల రూపాయలు ఇచ్చే విధానం ఇలా ప్రతి ఒక్కరికి ఇలా తండ్రికి ఉంటే కొడుకు లేదు, కొడుకు ఉంటే తండ్రి లేని విధానం ఇలా 10 సంవత్సరాల్లో ఉండే తప్పకుండా ఇలా తండ్రికి ఉంటే కొడుకు, కొడుకు ఉంటే తండ్రికి రేషన్ కార్డు ఇచ్చి ఇలా సన్న బియ్యం ఇచ్చే విధానం తీసుకొచ్చే విధానం తీసుకొచ్చుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అని మనవి చేయొచ్చు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఇలా మున్సిపాలిటీలో జెండా ఎగరేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నది అని కూడా మనవి చేయొచ్చు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో పలు మండలాల్లో జరుగుతున్న ప్రజాపాలన గ్రామ సభలను కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం రోజున పరిశీలించారు. రామడుగు మండలం మోతే గ్రామం కొత్తపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్న గ్రామ సభలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో లోకల్ బాడీ సదరం కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనింగ్ కలెక్టర్ అజయ్ యాదవ్ అధికారులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.